రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగం పుంజుకుంది. రేపటి నుంచి అంటే జూన్ 15వ తేదీ నుంచి బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దడం, దొంగ ఓట్లను తొలగించడం మరియు కొత్త ఓటర్లను చేర్చడమే లక్ష్యంగా ఈ భారీ డ్రైవ్ కొనసాగుతోంది. అయితే పాత రికార్డుల ఆధారంగా జరుగుతున్న ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పుడు ప్రజల్లో కలకలం రేపుతోంది. దీనిపై ప్రజలకు వస్తున్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా నేడు స్థానిక కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. ఎన్నికల పారదర్శకత కోసం కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రేపటి నుంచి బిఎల్ఓలు ప్రతి ఇంటి తలుపులు తట్టనున్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరైనా చనిపోయారా లేదా ఇల్లు మారి వెళ్లిపోయారా అనే వివరాలను పూర్తి స్థాయిలో భౌతికంగా పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందించి వాటిని పూరింపజేసుకుంటారు. ఈ సవరణ ప్రక్రియలో అధికారులు ప్రధానంగా 2002 నాటి పాత ఓటర్ల జాబితాలను ప్రాథమిక ఆధారాలుగా వాడుతుండటం విశేషం. పాత PDF ఫైళ్లను వెలికితీసి ఓటర్ యొక్క స్థానికతను, మూలాలను అధికారులు క్రాస్ వెరిఫై చేయనున్నారు. ఈ ప్రత్యేక సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం స్పష్టమైన గడువులను ప్రకటించింది. జూన్ 15 బిఎల్ఓల ఇంటింటి వెరిఫికేషన్ ప్రారంభం. జూలై 21 ఓటర్ల ముసాయిదా జాబితా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ విడుదల. అక్టోబర్ 1 అభ్యంతరాల స్వీకరణ మరియు పరిష్కారం అనంతరం తుది ఓటర్ల జాబితా ఫైనల్ లిస్ట్ విడుదల. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఎస్ఐఆర్ లో ఉండే ఇబ్బందుల గురించి మాట్లాడుకోవడానికి చేయడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది నేను క్లుప్తంగా చెప్తాను. 3 విధానాల్లో దీన్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. 31 జూన్ 87 కంటే ముందు ఉండే వాళ్ళైతే ఎస్ఐఆర్ ఫిలప్ చేయాలంటే వాళ్ళ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, వాళ్ళ ఎన్రోల్మెంట్ ఫామ్ ఫిలప్ చేసేస్తే వాళ్ళ సెల్ఫ్ ప్రూఫ్తో సరిపోతుంది. తర్వాత 1/7/87 నుంచి 2 డిసెంబర్ 2004 వరకు ఈ డేట్ల మధ్యలో పుట్టిన వ్యక్తులైతే వాళ్ళ సెల్ఫ్ ప్రూఫ్తో పాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిది ప్రూఫ్ చూపెట్టేసి ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 3/2/2004 తర్వాత అంటే ఆల్మోస్ట్ 25 వరకు అంటే 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉండే వ్యక్తులైతే తల్లిదండ్రుల 2 ప్రూఫ్లు ప్లస్ తన ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఒకటైతే మీ ద్వారా అందరికీ చెప్తా ఉన్నాను, నేను ఇంతకుముందు ఓటేసినాను, 2002 కంటే ముందు నేను ఓటేసినాను కాబట్టి నా ఓటు ఉంటుంది కాబట్టి నేను 2 సార్లు ఓటేసినాను అని చెప్పేసి అంటే మాలాంటి ఏజ్ ఉండే వ్యక్తులు కూడా ఖచ్చితంగా సెల్ఫ్ ప్రూఫ్తో ఎన్రోల్మెంట్ ఫామ్ సంతకం చేసి ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకుంటే మా ఓటు ఉండదు. ఎన్రోల్మెంట్ అయితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు చేసుకోవాల్సిందే. సో ఈ రకంగా సింపుల్గా 3 రకాలుగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వీటికి ఎన్రోల్మెంట్కు కావాల్సిన సర్టిఫికెట్స్ దగ్గర 11-12 సర్టిఫికెట్స్ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు, పాస్పోర్టు, ఎడ్యుకేషన్ సర్టిఫికెటు, ఐడి కార్డు, పెన్షన్ హోల్డర్ కార్డు, నేటివిటీ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు, ల్యాండ్ సర్టిఫికెట్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఫారెస్ట్ వాళ్ళకైతే ఎస్సీ వాళ్లకు అక్కడ ఫారెస్ట్ రెసిడెంట్ వాళ్ళకి, ట్రైబల్ వాళ్లకు రెసిడెంట్ సర్టిఫికెట్ ఇస్తారు ఫారెస్ట్ రెసిడెంట్స్. అది కానీ లేదంటే 1787 కంటే ముందు ఇన్ని గవర్నమెంట్ ఇష్యూ సర్టిఫికెట్స్ అయినా కూడా సరిపోతాయి. ఈ రకంగా ఉంటుంది. నేను నంద్యాల ప్రజలకు అందరికీ నేను మరొకసారి రిక్వెస్ట్ చేసేది అంటే ఏ మాత్రం అలక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా మన ఓటును మనము ఎన్రోల్ చేసుకోవాల్సిందే. దీనివల్ల అన్ని రకాలుగా విలువైన ఓటు అన్ని రకాలుగా మనకు లాభం చేకూరుతుంది. ఈ ఒక్కసారి మనం నెగ్లెక్ట్ చేసి ఓటులో నుంచి డిలీషన్ అయితే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. కాబట్టి నేను మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మన ఓటును ఖచ్చితంగా మనం ఎన్రోల్ చేసుకుందాము. ఈ 1వ తేదీ ముసాయిదా రిలీజ్ చేస్తారు. అంటే జూలై 14వ తేదీకి క్లోజ్ అవుతుంది. ముసాయిదా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఏదైనా కంప్లైంట్ చేయాలంటే కష్టం అవుతుంది. తర్వాత 1 మంత్ క్లైమింగ్ ఇస్తారు.
జూలై 21వ తేదీ ముసాయిదా రిలీజ్ చేసిన తర్వాత 22వ తేదీ నుంచి కంప్లైంట్స్, క్లెయిమ్స్, మన ఏదైనా మిస్టేక్ అయినా ఫాల్ట్ అయినా కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి 1 మంత్ కంప్లైంట్ ఇస్తారు. ఆ 1 మంత్లో చేసుకోవాలి. దాని తర్వాత ఫైనల్ లిస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 22వ తేదీని ఇస్తారు. సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత అయితే చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా ఈ స్టేజెస్ అన్ని వచ్చేదానికంటే ముందే మనము ఈ 1 మంత్లోనే మనది జాగ్రత్తగా ఫిలప్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది.